వేతనాల పెంపు, గ్రాడ్యుటీ అమలుడు, అదేవిధంగా ఐసీడీఎస్కి ప్రభుత్వ బడ్జెట్లో కూడా నిధులు కేటాయించాలి. అదేవిధంగా తమ న్యాయమైన సమస్యలు పరిష్కరించాలని అంగన్వాడీలు గత 27 రోజులుగా అయితే నిరవధికంగా సమ్మె అయితే చేస్తున్నారు. అందులో భాగంగా గత 5వ తారీఖున ప్రభుత్వం అయితే ఒక చట్టం అయితే తీసుకొచ్చింది. వీళ్ళపై ఆస్మా ప్రయోగించడంతో వీళ్ళైతే నిరవధికంగా సమ్మెతో పాటు అదేవిధంగా రిలే నిరాహార దీక్షలకు అయితే కూర్చోవడం జరిగింది. వారి సమస్యలను బట్టి వారు భవిష్యత్తులో వారు సమస్యలు ఏ విధంగా పరిష్కరించాలో అదేవిధంగా వారు మాట్లాడినట్టు తెలుసుకుందాం. చెప్పండి అమ్మా, గత 27 రోజుల నుంచి అయితే మీరు సమ్మెలో ఉన్నారు. అదేవిధంగా ప్రభుత్వం అయితే కొంతమంది సంప్రదింపులు అయితే జరిపారు. కానీ ప్రభుత్వం నుంచి ఎటువంటి సానుకూలంగా స్పందన రాలేదు. అదేవిధంగా మీ మీద ఆస్మా అయితే ప్రయోగించడం జరిగింది. దానిపై మీ స్పందన ఏంటి? ప్రభుత్వం గత కొన్ని రోజులుగా మేము ఈ రోజుకి 27 రోజులుగా సమ్మె చేస్తూ ఉన్నాము. కానీ గవర్నమెంటు మా మీద వివిధ రకాలైనటువంటి చట్టాలను తీసుకొచ్చి మా సమ్మెని విరమించే ప్రయత్నాలు చేస్తూ ఉంది, విచ్ఛిన్నం చేసే ప్రయత్నం చేస్తూ ఉంది. ఎస్మా చట్టం తీసుకొచ్చింది, జీవో నెంబర్ 2 అని చెప్పి తీసుకొచ్చింది. మా సేవలు, అంగన్వాడీ సేవలు అత్యవసరం, కంపల్సరీ అంగన్వాడీ వాళ్ళందరూ డ్యూటీలో జాయిన్ అవ్వాలని చెప్తా ఉంది. అత్యవసర సేవలు అనేవి కొన్ని డైలీ ఉపయోగించుకునేవి మాత్రమే ఉంటాయి. అంగన్వాడీ సేవలు అత్యవసరమని గవర్నమెంట్ గుర్తించినప్పుడు అంగన్వాడీ వాళ్ళకి కనీస వేతనం ఇచ్చి 26,000 జీతం ఇచ్చి ఎస్మా చట్టం తీసుకొచ్చి అంగన్వాడీలు కనీస వేతనాలు అమలు చేస్తే మేమందరం డ్యూటీలో జాయిన్ అయ్యేదానికి సిద్ధంగా ఉన్నామని గవర్నమెంట్కి హెచ్చరిస్తూ ఉన్నాము. వీళ్ళు ఎటువంటి చట్టాలు తీసుకొచ్చినా మేము మాత్రం తగ్గేదే లేదు. మా డిమాండ్ నెరవేర్చేదాకా ఈ సమ్మెను కొనసాగిస్తామని గవర్నమెంట్కి హెచ్చరిక చేస్తూ ఉన్నాం. ప్రభుత్వం అయితే ఇప్పటికే మీ మీద కొన్ని ఆంక్షలు విధించింది. ఖచ్చితంగా మీరు వెళ్ళి విధుల్లో చేరాలని చెప్పేసి కూడా చెప్తుంది. ఇటువంటి పరిస్థితుల్లో మీరు బిడ్డలకు అదేవిధంగా తల్లులు కూడా మంచి పౌష్టికాహారం అందించే సేవలు అయితే ఉన్నారు. కానీ వాళ్ళకి కొంత అంతరాయంతో కలుగుతుంది. దానిపై మీ స్పందన ఏంటి? మాకు కూడా బాధేస్తుందండి. మా తల్లులకి మేము సరికి ఇవ్వాలని, మా పిల్లల్ని మేము ఆలనా పాలన చూసుకోవాలని 27 రోజుల నుంచి మేము సెంటర్లు వదిలిపెట్టి వచ్చేసినందుకు మాకు చాలా బాధగా ఉందండి. మాకు ఆ పిల్లల్ని చూడండి మేము ఉండలేము. ప్రజెంట్ ఆ పిల్లలు అంటే అంత మేము ఒక తల్లిలాగా, తల్లి తర్వాత తల్లిమేనండి. మేము అలా చూస్తాం ఆ పిల్లల్ని. వాళ్ళకి 9:30కు గుడ్డిస్తాము, 12 గంటలకల్లా మేము ఫీడింగ్ పెడతాము. వాళ్ళకి ప్రీ స్కూలు ఆటపాటల ద్వారా విద్య నేర్పిస్తాము. ఇవన్నీ చేస్తూ ఉంటాము. అట్లాగే పేస్ యాప్లను తీసుకొచ్చారండి, 4 యాప్లు. ఆ యాప్లు చేసుకుంటూనే రికార్డు వర్క్ చేసుకుంటానే రికార్డు వర్క్ చేసుకోవాలి, ఆ ఫోన్ వర్క్ చేసుకోవాలి. వర్క్ మైండ్ చాలా బాగా పెరిగిపోయిందండి. మాకు తీరిక లేకుండా 4 గంటల వరకు చేసుకుంటూ ఉంటాము. 4 గంటల నుంచి క్లోజ్ చేసేసుకొని ఇంటికి పోయినా కానీ 10 గంటల వరకు కూడా మమ్మల్ని వేధిస్తూ ఉంటారండి. అది పెట్టండి, ఇది పెట్టండి అని చెప్పేసి 10 గంటల వరకు మాకు ఉన్న మా కాపురాలలో వాళ్ళకి సరిగ్గా పోషణ చూసుకునే బాధ్యత కూడా మాకు ఉండదండి. వాళ్ళకి అన్నం పెట్టే టైం కూడా మాకు ఇవ్వరు. అలాగా జరుగుతూ ఉందండి. కానీ మేము ఇంత చేస్తున్నా కానీ మమ్మల్ని గుర్తించలేదు జగన్మోహన్ సారు అని నేను అడుగుతా ఉన్నా. ఆయన ఒక ప్రశ్న అడుగుతున్నాను సార్. ఏమనంటే మేము ఇన్ని 40 సంవత్సరాల నుంచి సేవ చేస్తూ ఉన్నాము. కేవలం అంగన్వాడీ సెంటర్లకే అంకితం అయిపోయామండి. మా భర్తల్ని, పిల్లల్ని అందరిని వదిలేసుకొని వచ్చి మేము ఇక్కడ ఉంటున్నాము. ఇక్కడ ఉంటున్నప్పుడు సార్కి ఎందుకు గుర్తు రాలేదు? మాకు తల మీద చేయి పెట్టి, అమ్మ, అక్క చెల్లెళ్ళు, నేను నీ బిడ్డనమ్మా అని ఇంటి దగ్గరమే వచ్చిందండి నాకు ఫోను. నీ బిడ్డనమ్మా, నేను నీ బిడ్డని, ఆ బిడ్డ చేసే పనులు సమీక్షించి మీకు నాకు న్యాయం చేయమని చెప్పేసి కోరుకున్నారు మన సీఎం సారు. సరే బిడ్డే, నా అనుభవం అంత లేదు, ఆయన వయసు ఒప్పుకుంటా. ఆయన నా కొడుకే, నేను ఆయన తల్లి లాంటి తల్లిని. అంగన్వాడీ అందరికీ తల్లులు అయినప్పుడు ఆయన కూడా నేను తల్లినే అవుతాను. ఈ తల్లి చెప్పే మాటలు కూడా సార్ని నేను వినమని అడుగుతా ఉన్నా. ఈ 27 రోజుల నుంచి మా అన్నం నీళ్ళు లేకుండా ఈ రోడ్లమ్మట పడి, నాయన రామచంద్ర, మాకు ఆకలి కడుపులు, ఒక పూట తింటే ఒక పూట తినకుండా మేము సెంటర్లో కూర్చుంటున్నామయ్యా. మరి మేము కూర్చుంటానికి మా నడువులు కావాలి కదయ్యా. మీరు ఏమంటున్నారు? గర్భవతులకి, పిల్లలకి అన్యాయం చేస్తున్నారు, మీరు వెళ్ళండి సెంటర్లోకి రేపు అంటున్నారు. వెళ్తాం సార్. మీరు దయాగుణంతో ఒక 20,000 రూపాయలు, 20,000 చూపించండి, మేము రేపు వెళ్ళిపోతాం. అదే మొత్తానికైతే కనీస వేతనాలు పెంచి అదేవిధంగా సమాన పనికి సమాన వేతనంతో కూడా జీతాలు ఇస్తే మేమైతే విధుల్లో చేరతామని కూడా అంగన్వాడీలు చెబుతున్నారు. ఇప్పుడు మనతో మాట్లాడేదాని కోసం రిలే నిరాహార దీక్ష కూర్చున్న అంగన్వాడీ అయితే ఉన్నారు. ఆ మాట్లాడినట్టు తెలుసుకుందాం. అమ్మ, చెప్పండి, గత కొంతకాలం నుంచి అయితే మీరు
నిరవధికంగా సమ్మె అయితే చేస్తున్నారు, అదేవిధంగా ధర్నాలో కూర్చుంటున్నారు. 5వ తారీఖు నుంచి ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులు అమలు కాకపోయేసరికి మీ జీతాల్లో కూడా కోత అయితే విధించారు. ఈ సమయంలో మీరు రిలే నిరాధ్యక్షకు కూర్చుంటున్నారు. దానిపై మీ స్పందన ఏంటి? ఈ సమ్మె అనేది మేము విరామించుకోవటానికి సిద్ధంగా ఎవరూ లేవు సార్. దేంట్లో తగ్గేదే లేదు. 2009లో మేము మినీ అంగన్వాడీ సెంటర్గా మమ్మల్ని అంగన్వాడీలో చేర్చారు. ఇప్పటికి దాదాపు 15 సంవత్సరాలు అవుతుంది. ఈ 15 సంవత్సరాల నుంచి కూడా మినీ సెంటర్గానే మమ్మల్ని ఉంచారు. మినీని మెయిన్ చేయాలని గ్యాసులు సరఫరా కూడా మాకు ఆపేశారు 8 నెలల నుంచి. అవి 2017 ఆగిపోయిన టీఏడిఏలు. గౌరవ వేతనం మాకొద్దు, సమాన వేతనం మాకు కావాలి అని మేము అడుగుతున్నాము. ఆడవాళ్ళ పట్ల జగన్కి చాలా గౌరవం ఉంది అని ప్రపంచం మొత్తం తెలిసేలాగా మమ్మల్ని నమ్మించి ఓట్లు వేయించుకున్నాడు. కానీ ఇలాగ మేము పిల్లల్ని, భర్తల్ని, ఇంటిని, స్కూళ్ళని అన్నీ వదిలేసి ఇలా రోడ్ల మీద కూర్చునే పరిస్థితికి మమ్మల్ని జగన్ ఇలా మోసం చేశాడు. ఇకనైనా కానీ తెలంగాణలో ఏ విధంగా అంగన్వాడీ వాళ్ళకైతే మినీ వాళ్ళకైతే న్యాయం చేసి ఎలాగైతే కనీస వేతనం వాళ్ళకి 18,000 పెంచాడో అదేవిధంగా మాకు కూడా మినీని మెయిన్ చేసి మాకు కనీస వేతనం 18,000 పెంచాలని, అందరికి న్యాయం చేయాలని మేము కోరుకుంటున్నాము. ఇది మొత్తానికైతే అంగన్వాడీలు గత 27 రోజుల నుంచి కూడా చేస్తున్న సమ్మె కేవలం సమాన పనికి సమాన వేతనం, అదేవిధంగా సుప్రీంకోర్టు జీవోని అయితే అమలు చేయాలి. అప్పటి వరకు ప్రభుత్వం ఎన్ని ఆంక్షలు విధించినా, ఎన్ని బెదిరింపులకు దిగినా కూడా మేమైతే సమ్మె విరమించము, అవసరమైతే ఈ ఉద్యమాన్ని ఉధృతం కూడా చేస్తామని చెప్పేసి కూడా అంగన్వాడీలు తెలియజేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ లక్ష్మణ్తో శ్రీనివాస్, RTV ఒంగోలు, ప్రకాశం జిల్లా.